రైట్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. పేర్ని జయసుధకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ఇవాళ బందర్ పిఎస్ కు రావాలని నోటీసులో వెల్లడించారు. ఇప్పటికే జయసుధకు కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు రేషన్ బియ్యం స్కామ్ కేసులో మరోసారి విచారణకు రావాలని మచిలీపట్నం పోలీసులు పేర్ని జయసుధ ఇంటికి నోటీసులు అంటించి వెళ్లారు. గోదాంలో మొత్తం 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్టు నిర్ధారించి 1.68 కోట్లు అంచనా వేశారు. ఇప్పుడు మరో 1.67 కోట్లు చెల్లించాలని నోటీసులు వెల్లడించారు. ఇక బందరు పిఎస్ కు జయసుధ వస్తారా? వస్తే ఏ విధమైన వివరణ ఇస్తారనేది ఉత్కంఠగా మారింది. పేర్ని జయసుధకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ఇవాళ బందర్ పిఎస్ కు రావాలని నోటీసులు వెల్లడించారు. ఇప్పటికే జయసుధకి కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు రేషన్ బియ్యం స్కామ్ కేసులో మరోసారి విచారణకు రావాలని మచిలీపట్నం పోలీసులు పేర్ని జయసుధ ఇంటికి నోటీసులు అంటించి వెళ్లారు. గోదాంలో మొత్తం 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్టు నిర్ధారించి 1.68 కోట్లు అంచనా వేశారు. ఇప్పుడు మరో 1.67 కోట్లు చెల్లించాలని నోటీసులు వెల్లడించారు. ఇక బందర్ పిఎస్ కు జయసుధ వస్తారా? వస్తే ఏ విధమైన వివరణ ఇస్తారనేది ఉత్కంఠగా మారింది.